గాయ్స్, ఆంజనేయ స్వామి నిజంగా ఉన్నారు అనడానికి ఒక నిజంగా జరిగిన సంఘటన గురించి చెప్తాను. ఈ స్టోరీ విన్నాక మీరు ఒక్కసారిగా జై హనుమాన్ అని అంటారు. అయితే బద్రీనాథ్ టెంపుల్ లో సంవత్సరంలో 6 నెలలు మాత్రమే పూజలు జరుగుతాయి. మిగిలిన 6 నెలలు -18 degrees లో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. సో టెంపుల్ ని క్లోజ్ చేస్తారు. అయితే ఒకసారి 6 నెలలు టెంపుల్ ని క్లోజ్ చేసే టైంలో ఒక ముసలాయన ఆ టెంపుల్ లోపలే ఉండిపోతారు. అప్పుడు అక్కడున్న స్టాఫ్ ఆ విషయం గమనించకుండా టెంపుల్ ని లాక్ చేసి వెళ్లిపోతారు. సో పెద్ద ఆయన టెంపుల్ లోపలే ఉండిపోతారు. అప్పుడు ఆయనకి రాత్రి పడగానే బాగా ఆకలి మరియు చలి వేస్తుంది. అప్పుడు నన్ను కాపాడమని అక్కడున్న స్వామివారిని వేడుకుంటాడు. అప్పుడు సడన్ గా ఏదో ఒక పవర్ అచ్చం చూడ్డానికి హనుమంతుడి లాగానే ఉన్నారంట. అయితే ఆయన ఈ పెద్ద ఆయనకి ప్రసాదం ఇచ్చి వెళ్లిపోయాడంట. ఆ ప్రసాదాన్ని తిని మార్నింగ్ లేవగానే ఆ టెంపుల్ ఓపెన్ చేసి ఉంది. అంటే 6 నెలలు అయిపోయాయి. అప్పుడు ఆ టెంపుల్ స్టాఫ్ అంతా నువ్వు ఎలా ఫుడ్ లేకుండా ఇంత చలిలో 6 నెలలు గడిపావు అని అడగ్గా అప్పుడు ఆయన నేను 6 నెలలు ఈ గుడి లోపల లేను, నేను కేవలం ఒక్కరోజు మాత్రమే టెంపుల్ లోపల ఉన్నాను అని చెప్తాడు. అది విన్న టెంపుల్ స్టాఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వు ఒక్కరోజు కాదు 6 నెలలు ఈ టెంపుల్లో గడిపావు అని చెప్పగానే ఆయన షాక్ అయ్యి వెంటనే ఆ పెద్ద ఆయన స్వామివారి పాదాలకు నమస్కరించి బయటకు వచ్చి గట్టిగా జై హనుమాన్ అని అరిచాడంట. జై హనుమాన్.